హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ వచ్చేసి మా మంత్ స్టార్టింగ్ గ్రాసరీస్ వ్లాగ్ అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ 8కి లేచి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళిపోయామండి. సో డీమార్ట్కి వెళ్ళిన తర్వాత ఏమేం కావాలి ఏంటనేది ఇంకా తీసేసుకున్నాము. సో ఇక్కడ సరదాగా ఊరికే కళ్ళజోళ్ళలో పెట్టుకుంటా ఉన్నాను అనమాట. మా బాబేమో అది పెట్టుకోగానే ర్యాక్ అంటున్నాడండి. వాడికి అది నచ్చలేదు, గ్రీన్ కలర్ది ర్యాక్ అంటున్నాడు. ఇంకా అదే చూపించారు ఇంకా మా వారు. ఇంకా నేనైతే సరదాగా ఇంకా లిఫ్ట్ నొక్కాము, ఇంకా రాలేదని చెప్పి ఊరికే అట్లా పెట్టుకుంటా ఉన్నాను. ఇంకెక్కడైతే ఫ్లవర్స్ది అది పట్టుకుని ఐ లవ్ యూ చెప్తే లవ్ యూ చెప్పి తీసుకుంటున్నాడు అనమాట. సో ఇట్లా కూడా ఉంటాయి కదా అక్కడ ఫ్లవర్ వాల్లో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ప్లాస్టిక్ టైప్వి. ఇంకా అక్కడైతే అది కావాలనేసరికి ఇంకా ఊరికే ఆడుకుంటాడులే అని చెప్పి ఇస్తే అది వద్దు ఎల్లో కలర్ది కావాలన్నాడండి. ఇంకా ఆ ఎల్లో కలర్ తీసిస్తే కాసేపు ఆడాడు. ఇంకా గ్రాసరీస్ ఏమేం కావాలి ఏంటనేది ఇంకా తీసేసుకున్నాం అనమాట మేము. ఇక్కడ వచ్చేసి నేను అది ఇందాక గ్రాసరీస్ అన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సర్దేటప్పుడు చెప్దాం అనుకున్నానండి, మర్చిపోయాను. సో ఆల్ అవుట్ ఏంటంటే అది ఆఫర్ ఉందండి, రెండిటికి మిషన్ కూడా ఫ్రీ అనమాట, 130 అంట. సో అందువల్ల ఇంకా అది కూడా తీసేసుకున్నాము. ఇంకా అంతే, ఇంట్లో కావాల్సినవి అన్నీ ఇంకా తీసేసుకుని అయితే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను ఏంటనేది నేను వీడియోలో చెప్పాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సో ఇక్కడ వచ్చేసి ఈ సేమ్ ఇవే గ్లాసెస్ నేను 200కి 230కి అలా చూశాను. సో ఇప్పుడైతే 130 ఉందన్నమాట. 6 గ్లాసెస్ 130. సో బాగున్నాయి, ఇంకా అందుకని నేను వీడియోలో అయితే చూపించాను. ఇంకా నేను iPhone 15 అని చెప్పి షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో. సో లాంగ్ వీడియో వచ్చేసి ఇదేనమాట, నా ఫోన్తో తీసిన ఫస్ట్ వీడియో ఇది. సో క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది చూసి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను నా ఫోన్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో అనమాట, గ్రాసరీస్దే ఫస్ట్ వీడియో. ఇంకా నెక్స్ట్ నుంచి డైలీ వ్లాగ్స్ వచ్చేస్తాయి. సో డైలీ వ్లాగ్స్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే సాంబ్రాణి పుల్లలది పెట్టుకునేది అది పోయింది కదా, సో అందువల్ల పోయిందని చెప్పి నేను వేరేదైతే తీసుకున్నాను అనమాట. సో చిన్నదే, అది 79 సంథింగ్ ఎంతో ఉంది. సో అది తీసుకున్నాను అనమాట. ఇంకెక్కడొచ్చేసి ఇట్లా ప్లేట్స్ పళ్ళాల టైప్ కూడా ఉన్నాయండి. సో అవే చూపిస్తూ ఉన్నాను. ఇంకా గ్లాస్ 150 అంట, గ్లాసు బాగుంది. చెంబు టైపు అలా ఉంటే తీసుకునేదాన్ని అండి. గ్లాసులో వాటర్ వేసుకుని దాని మీద మూత పెట్టుకుని అలా పొద్దున్నే తాగడం అనేది కష్టం కదా, చెంబులాగా ఉంటే బాగుండేది, తీసుకునేదాన్ని. ఇంకా ఫస్ట్ అయితే నేను 12 వచ్చినాయండి. ఈ దీపాలు చూశాను, 50 రూపీస్ అనంట. సో ఫస్ట్ ఇవి చూశాను, ఇంకా తీసుకుందామని ఇంకా తీసేసుకున్నాను. తర్వాత నాకు నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నవి కనిపించినాయి అనమాట. సో అవి తీసేసుకున్నాను. ఇంకో చూసారు కదా, ఇంకా నాకు ఇవి బాగా నచ్చినాయి, ఇంక ఇవే బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అనేసరికి ఇంకా మా వారు ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇంక ఇట్లా డ్రింక్స్ అండి, ఇంకా డ్రింక్స్ కూడా నేను 2 తీసుకున్నాను.
డిమార్ట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మంత్లీ నేను ఏ ఖర్చులు అయితే తీసుకున్నాను ఏంటనేది నేను ఇప్పుడైతే ఇంకా డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటానండి. ఏమేమి తీసుకున్నాను ఏంటనేది చూద్దరు కానీ. సో నాకు మంత్కి వచ్చేసి ఆయిల్ అయితే నేను 3 తీసుకుంటాను అనమాట, అంటే 10 డేస్కి ఒకటి అన్నట్లు. ఇంకా దోశలు అలాంటివి ఎక్స్ట్రా ఇంకేమైనా చేస్తున్నాను, లేదంటే ఇంకేదైనా పిల్లడికి చేద్దాము ఇంట్లో అన్నప్పుడు ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట. సో ఇవి వచ్చేసి 3 తీసుకున్నాను. ఇంకా మా బాబుకి బింగో ఒకటి, గ్రీన్ లేస్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో మేము ఇద్దరం తినొచ్చు అని చెప్పి. సో ఇది ఇంకా సాల్ట్ ప్యాకెట్ అనమాట. నేను ఇదైతే ఇప్పుడు డబ్బాలో అయితే పోయట్లేదండి, ఎందుకంటే డబ్బాలో ఆల్రెడీ సగం ఉంది. సో అందువల్ల నేను ఇది ప్యాకెట్ లానే ఉంచుతున్నా. అది అయిపోయిన తర్వాత ఇదైతే పోసుకుంటాను అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి డ్రింక్స్ అందరికీ తెలిసిందే కదా, డిమార్ట్లో 75 రూపీసే ఉంటాయి అనమాట. సో ఇదొకటి, థమ్స్అప్ ఒకటి, ఈ 2 తీసుకున్నాను. ఇంకా సోడా ఒకటి తీసుకున్నాం అనమాట, లెమన్ వేసుకుని చేస్తే బాగుంటుంది. సో ఇదొకటి. ఇంక ఇది వచ్చేసి సాఫ్ట్ టచ్ అనమాట బట్టలకి. ఇది రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ అనమాట, టీ పొడి. మేము టీ పౌడర్ ఇదే యూజ్ చేస్తామండి. సో ఇదొకటి ఇంట్లో స్టాక్ ఉంది, నేను అందుకే ఓపెన్ చేయట్లేదు, కొంచెం ఉంది. అది అయిన తర్వాత మళ్ళీ పోసుకుంటాను అనమాట. పసుపు కూడా అంతే, కొంచెం ఉంది, అది అయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట, బెండకాయ ఫ్రైల్లోకి, గోకరకాయ ఫ్రైల్లోకి, అలా దొండకాయ ఫ్రైల్లోకి కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాండి. ఇవి వచ్చేసి మిరియాలు. సో ఇది వచ్చేసి మిరియాలది. సో మిరియాలు కూడా ఆల్రెడీ నా దగ్గర స్టాక్ ఉన్నాయి. సో అందువల్ల నేను అవి అయిన తర్వాత ఓపెన్ చేస్తాను అనమాట. ఇది ఇంకా మా బాబు కోసం పొద్దున్నే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో దానిలోకి షుగర్ కొంచెం మంచిది కాదు కదా. సో అందువల్ల నేను పటికి బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. రాగి అంటే జావలా కాదండి, కొంచెం స్పూన్తో తినేటట్లు. నేను ఆల్రెడీ వీడియో చేసి పెడతాను మీకు. ఇది జావలోకి అనమాట మా బాబుకి. సో ఇంకా ఇది వచ్చి జీలకర్ర అండి. సో జీలకర్ర నేను ఎక్కువ యూజ్ చేస్తాను, జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట, ఏ కర్రీలు అయినా సరే. సో నాకు ఇంట్లో ఇది ఉంది, నేను ఇప్పుడు ఇంకా ఇంకొంచెం తీసుకున్నాను అనమాట. జీలకర్ర ఎక్కువ తింటాము మేము, సో అందువల్ల జీలకర్ర ఎక్కువ తీసుకున్నా. సో ఇంకా ఇందులోకి వచ్చేసి పిస్తా అండి, పిస్తా తీసుకున్నాం అనమాట, మా బాబు తింటాడని చెప్పి. సో అది కూడా నేను డబ్బాలో పోసేస్తున్నాను. తింటావా విక్కీ? ఇదిగో ఇక అయిపోయింది, ఇక యాక్తూ అన్నాడు అట్లా. బాగుందా? ఓకే, నచ్చిందా విక్కీ? నచ్చిందా? కూర్చుంటావా? ఇది కావాలంట. స్లోగా తిను. ఇదిగో నేను నచ్చింది అడిగి తిను. ఇంకో డాడీ దగ్గరికి వెళ్ళి ఇగో పట్టుకుని వెళ్ళి వెళ్ళిపో. రెడీ. ఇంకా ఈ డబ్బాలో వచ్చేసి జీడిపప్పు పోస్తున్నా అండి. సో జీడిపప్పు, కాజు, సో ఇందులో వచ్చేసి బాదాం, ఇది తినే కాదు నానబెట్టాలి. ఐదు ఈ తర్వాత తింటాను. ఈ తర్వాత ఏమో మూంగ్ దాల్ అనమాట. ఎప్పుడు 5 రూపీస్ మామూలుగా షాప్లో వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా తీసుకుంటాను అనమాట. ఈసారి ఫస్ట్ టైం పెద్దది తీసుకున్నా అండి. సో మా వాడు తింటాడు లేదో చూడాలి.
సో మూంగ్ దాల్ అయితే పెద్దది తీసుకున్నాను అనమాట. ఇది 85 పడింది. సో ఇది కూడా డబ్బాలో పోసేస్తాను. ఇది వచ్చేసి గల్లు ప్యాకెట్ అనమాట. ఇది కూడా నాకు ఆల్రెడీ నిండుగానే ఉందన్నమాట. సో మధ్యలో అయిపోయిద్దేమోనని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి పెసరట్లకి అని చెప్పి తీసుకున్నాను అండి. ఎప్పుడన్నా సండే మా వారింటి దగ్గర ఉన్నప్పుడు వేద్దామని చెప్పి. సో ఇవి ఇంకా ఇవి లవంగాలు అయితే పోసేసుకుందాం. లవంగాలు ఇది వచ్చేసి మా వారి సోప్ అనమాట. ఇది ఇంకా ఇవి ఉప్పు శనగలు అంటారు కదండి, ఇవి నేనైతే బాగా తింటాను అనమాట. సో ఇంకా మా బాబు కూడా పక్కకు రానా, ఇంకా మా బాబు కూడా తీసుకుంటున్నాడు అనమాట, తింటున్నాడు. సో అందుకని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను అండి. సో ఇవి డబ్బాలో పోసిస్తాను. చిన్న డబ్బాలో పోస్తాను, పక్కన పెడతానా. ఇప్పుడు వచ్చేసి యాలకులు. సో యాలకులు బాగా వాడతాను అనమాట. నేను మంత్లీ తీసుకుంటాను డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా. సో టీలో వేస్తాను కదా, సో అందువల్ల. యాలకులు 2 తీసుకున్నావుగా, ఒకటే వచ్చింది, చూద్దాం. సో యాలకులు ఇవి వచ్చేసి బియ్యపు పిండి వడియాలంటండి. సో కొత్తగా ఉన్నాయి, సో ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను, చూడాలి. సో నేను కొంచెమే ఉన్నాయి కాబట్టి అయితే నేను ఓపెన్ చేయట్లేదు. డబ్బాలో పోయడం ఎందుకులే, ఇంక ఇలాగే ఉంచేద్దామని చెప్పి ఇలాగే ఉంచేసాను. సో ఏంచేటప్పుడు తీసుకుంటాను. సో ఇవి ఇంకా దీపావళి నెక్స్ట్ మంత్ కదా, సో అందువల్ల ప్రమిదలు అయితే నా దగ్గర పెద్ద ప్రమిద ఉందనమాట, ఒకటే సింగిల్ది. సో అది బయట పెట్టేస్తాను అనమాట. సో ఇవి గుమ్మం దగ్గర పెడదామని చెప్పి బాగున్నాయి అని చెప్పి 4 తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 55 అండి. సో బాగున్నాయి. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే తీసుకున్నా, కాకపోతే వేరే డిఫరెంట్ మోడల్ తీసుకున్నాను అనమాట. సో అవి పోయినాయి, ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా అండి ఇవి. ఇంకా ఇవి కిస్మిస్, ఇవి వచ్చేసి కిస్మిస్ అనమాట. ఇప్పటి వరకు అయితే ఇంక మా బాబు ఒకసారి కూడా తినలేదన్నమాట, టేస్ట్ చూడలేదు ఎలా ఉంటాయి ఏంటనేది. సో తింటాడో లేదో చూడాలి. ఇంకా వాడు తింటాను, ఇంకా నేనైనా తింటాను, లేదంటే ఏదన్నా పాయసంలో వాటిలో వేసుకుంటాను అని చెప్పి తీసుకున్నాను అనమాట. నేనైతే బాగా తింటా ఇవి, మరి వాడు తింటాడో లేదో చూడాలి. సో ఇవి ఇంకా ఇది వచ్చేసి నార్మల్గా అయితే ఇది ఫేస్ టవల్ అండి. సో నేను ఏదైనా కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు ఇంకా యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట కిచెన్లోకి. ఎప్పటి నుంచో తీసుకుంటాను. 60 రూపీస్ ఎందుకు 60 రూపీస్ ఎందుకు అంటారనమాట మా వారు. సో ఇది వచ్చేసి 40 అనండి, అందుకని తీసుకున్నాను అనమాట. ఇది కిచెన్లోకి. ఇంకా ఇవి వచ్చేసి లిక్విడ్, మా బాబుది దోమలు కుట్టకుండా లిక్విడ్. సో ఒక నిమిషం ఆగినానా. ఇంక ఇది వచ్చేసి నాది సాంబ్రాణి పుల్లలో పెట్టుకునేది హోల్ ఉంటుంది కదా, అది పోయిందనమాట. సో ఈడే తిప్పేసి అంతా పోగొట్టేశాడు. సో దానివల్ల నేను ఇది ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఇది సింపుల్గా ఉంది, 80 రూపీస్ అంట, బాగుంది. సో అది. సో ఇవి వచ్చేసి మా బాబు కోసం చాక్లెట్స్. ఇది వచ్చేసి స్నిక్కర్ అనమాట. అక్కడ ఇది ఓపెన్ చేసి సగం తినేసాడు. సో ఇది ఒకటి. ఇంకా జమ్స్ కూడా తింటాడు, ఇంకా అందుకని జమ్స్ తీసుకున్నాం. ఇంక ఇది వచ్చేసి అంటే ఫోన్ ఛార్జర్ కానీ, లేదంటే ఐప్యాడ్ ఛార్జర్స్ కానీ, లేదంటే నా వాచ్ ఛార్జర్స్ కానీ, అవన్నీ ఇప్పుడు దాకా వేరే దానిలో వేస్తున్నాను అనమాట. సో ఏసీ రిమోట్స్కి దానికి ఉండిద్ది అని చెప్పి నేను ఇదైతే ఇంకోటి తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఒకటి ఉంది, అది కాకుండా అది ఒకటే సరిపోవట్లేదని ఇది తీసుకున్నాను అండి. సో ఇది. ఇంకా నాకు ఈరోజు అన్ని ఐటమ్స్లో నాకు నచ్చింది ఇదనమాట. సో చిన్ని ఫ్యాను మా బాబు చిన్నపిల్లడప్పుడు 250 పెట్టి మా వారైతే ఒకటి తెచ్చారండి. కాకపోతే అది రోడ్ సైడ్ తీసుకోవడం వల్ల అది మంచిగా లేదనమాట, పోయింది. ఎక్కువ రోజులు యూజ్ చేయలేదు మేము. సో ఎప్పుడన్నా నైట్ కరెంట్ పోయినప్పుడు అలా, లేదంటే ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ మన ఇంటి దగ్గర పల్లెటూరులో పెద్ద కరెంట్ ఉండదు కదా, సో దానివల్ల ఇంకా ఫ్యాన్ అయితే తీసుకున్నామండి.
ఇది వచ్చేసి 160 రూపీస్ అనమాట. దీనికి ఛార్జర్, సో ఛార్జింగ్ పెట్టుకుని మనం యూజ్ చేసుకోవాలి. అలాగే దీనికి లైట్ కూడా వచ్చింది అనమాట చిన్నగా, చూసారు కదా. ఇస్తానా. సో ఇదొకటి, అది ఫ్యాన్. సో ఇంకొకటి వచ్చేసి నా స్కిన్ కేర్ రొటీన్లో నేను చెప్తాను అనమాట, నేను ఏం యూజ్ చేస్తాను ఏంటనేది. సో ఇది వచ్చేసి ఎవర్ యూత్ స్క్రబ్ అనమాట. సో నేను ఇదొక్కటే యూజ్ చేస్తానండి, స్క్రబ్ వచ్చేసి ఎవర్ యూతే. సో ఈసారి ఎవర్ యూత్ న్యాచురల్స్లోనే నీమ్ ఫేస్ వాష్ అని చెప్పి ఫ్రీ అనమాట దీనికి ఇది. సో చూద్దామని చెప్పి ఇంకా ఫేస్ వాష్ కూడా అయితే తీసుకున్నాం మేము. సో నేను స్కిన్ కేర్ రొటీన్లో ఎలా నేను నా స్కిన్ కేర్ రొటీన్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది ఇంకా ఇక్కడ ఈ ఇంట్లో మ్యాట్స్ అనేవి పోయిందనమాట ఒకటి. సో ఇక్కడ వేద్దామని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను అనమాట, రౌండ్ది. ఎప్పుడు 4 పలకలు తీసుకుంటాను, సో ఇప్పుడు రౌండ్ది బాగుందని చెప్పి రౌండ్ది అయితే తీసుకున్నాను అనమాట. సో అలాగే షుగర్, ఇది వచ్చేసి ఒక 3 kgs తీసుకున్నాం అనమాట. సో ఇట్లాగే దేనికన్నా యూజ్ అవుతుంది కదా, ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలన్నా ఉన్నాయి, ఇంకా అందుకని 3 తీసుకున్నాం అనమాట. సో ఇవి 3. ఇంకా ఇవన్నమాట నా మంత్లీ గ్రాసరీస్ అయితే. సో వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.